వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఏంది భయ్యా ఇంత అన్యాయం? మరీ ఇంత దారుణమా? మరీ ఇంత పాపమా? సారు బయటికి వచ్చాడు, బయటికి వస్తే నోటీసులు ఇచ్చేస్తారా? సారు తోలు తీస్తా అన్నారు, తోలు తీస్తానంటే చేతులు కట్టేస్తారా? ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా భయ్యా? అవును, కేసీఆర్ బయటికి వచ్చారు, తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. అలా ఆయన వార్నింగ్ ఇచ్చారో లేదో, లీకుల మీద లీకులు, కేసీఆర్కు నోటీసులు. ఎంత అన్యాయం ఇది! ఆయన వచ్చి తోలు తీస్తా అన్నారు, మళ్ళీ వస్తారో రారో కూడా తెలియదు. వెంటనే ఇంత ఉలికిపాటెందుకు? ఆయనకు నోటీసులు ఎందుకు? ఇప్పుడు ఇది చర్చ అనుకోవడానికి ఇది తమాషాగా ఉన్నా, ఇది కాకతాళీయమైన లేక పక్కా ప్లాన్ అయినా, ఏదేమైతేనేం ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద కదలిక వచ్చింది. అవును, ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద ట్విస్టే వచ్చింది. ఈ ట్విస్టులో భాగంగానే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావులకు నోటీసులు ఇస్తారట. మొన్న కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించిన వేళలో, ఆ విమర్శలు ఇంకా మర్చిపోకముందే కేసీఆర్ నిజంగా మళ్ళీ వస్తారో రారో తెలియక అయోమయం కొనసాగుతుండగానే కేసీఆర్కు నోటీసులు అంటూ వార్తలు వస్తున్నాయి. కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావులకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వస్తాయట. చాలా కీలకమైన సమాచారమే సిట్ అధికారులకు లభ్యమైందట. కేసీఆర్కు నోటీసులు ఇస్తారట. కేసీఆర్ ప్రెస్ మీట్కు దీనికి సంబంధం ఉందో లేదో, కాకతాళీయమో లేక సిట్కు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సజ్జనార్ ఎఫెక్టో, కారణం ఏదైతేనేం ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద కదలిక వచ్చింది, పెద్ద ట్విస్టే వచ్చింది. ప్రభాకర్ రావు నోరు విప్పట్లేదు, ఉలకడు పలకడు, మాట్లాడలేదు సిట్ విచారణలో అన్న విషయం తెలిసిందే. కానీ ఆ ప్రభాకర్ రావు కేంద్రంగానే కేసీఆర్కు సిట్ నుంచి రేపో మాపో నోటీసులు అందే అవకాశం ఉంది. ఎస్, ప్రభాకర్ రావు ఎలాగూ ఏ విషయం చెప్పట్లేదు. సిట్ అధికారులు మరో మార్గంలో ట్రై చేశారు. అసలు ప్రభాకర్ రావు పునర్నియామకం, ఆయన రిటైర్ అయిపోయినప్పటికీ కూడా ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎస్ఐబిలో ప్రత్యేక హోదాలో కూర్చోబెట్టడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఎవరు ఆదేశాలు జారీ చేశారు? ఎవరి ప్రోద్బలంతో ఈ ఆదేశాలు అమలయ్యాయి అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే అప్పటి బాధ్యులు ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్, మరో మంత్రి కేటీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావు. వీళ్లకు నోటీసులు ఇస్తే తప్ప విషయం కొలిక్కి రాదు, ఒక లాజికల్ కంక్లూజన్ రాదని సిట్ అధికారులు డిసైడ్ అయిపోయారు. ఇందులో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇస్తారట. మరి హరీష్ రావు కూడా ఆయనకు సంబంధించి కీలకమైన ఆధారాలే లభ్యమయ్యాయట. కీలక నిందితులైన శ్రవణ్ రావు, ప్రణీత్ రావుల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పలు దఫాలుగా వాళ్లతో మీట్ అయిన ఆధారాలు సిట్ అధికారులకు లభ్యమయ్యాయట. అటు కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దాదాపు ఒక అంచనాకు వచ్చారు. ఇదే కారణంగా ప్రభాకర్ రావును ఎందుకు మళ్ళీ నియమించాల్సి వచ్చింది అనే అంశంపై కేసీఆర్ను విచారిస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర కూడా కీలకమని అతన్ని కూడా విచారిస్తారు. ఈ నిందితుల మధ్య ములాఖాత్ ఏర్పాటు చేసిన హరీష్ రావును కూడా ఖచ్చితంగా విచారిస్తారు. రేపో మాపో వీళ్లకు నోటీసులు వచ్చే అవకాశం ఉందని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇది కన్ఫామ్. వీళ్లకు నోటీసులు వస్తాయి, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.